ఫైనలీ బిగ్ బాస్ 10 అప్డేట్ అయితే వచ్చింది. అదే అగ్ని పరీక్ష సీజన్ 2 గురించి నిన్న ప్రోమో కూడా వదిలారు. ప్రోమోలో అయితే క్లియర్గా లాస్ట్ విన్నరు కళ్యాణ్ అయితే ఉన్నారు. సో ఆయన వీడియో మొత్తం మాట్లాడారనమాట. ఆ సీజన్ త్వరలోనే స్టార్ట్ అవబోతుంది. అంటే ఆగస్టు 15న స్టార్ట్ అవబోతుంది. అంటే ఎగ్జాక్ట్ ఇండిపెండెన్స్ డే రోజు. ఈసారి కామనర్స్ కి లోపలికి వెళ్ళడానికి అంత ఈజీగా అయితే ఉండదు. సో చాలా కష్టంగా ఉంటుంది అనేసి ఒక రూమర్స్ అయితే ఉన్నాయి. అంటే వాళ్ళ యాటిట్యూడ్ని, సహనాన్ని, ఎమోషన్స్ని మొత్తం బయట పెడుతుంది ఈ అగ్ని పరీక్ష. సో చూడాలి ఎలా ఉంటుందో. ఆగస్టు 15th నుంచి బిగ్ బాస్ చరిత్రలో మనం చూడని పెద్ద విప్లవం స్టార్ట్ అవబోతుంది. సాధారణ ప్రజల నుంచి వచ్చే ఆ మనుషులు ఎవరు, వాళ్ళ పోసే జడ్జెస్ ఎవరు, అసలు బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లోపలికి వెళ్ళకముందే జరిగే ఘోరమైన అగ్ని పరీక్ష ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు సురేష్. ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 10 గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఒక అప్డేట్ గురించి, అదే అగ్ని పరీక్ష సీజన్ 2. అది చిన్న అప్డేటే, అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ ప్రోమో చూసేసే ఉంటారు. ఈ వీడియో చూశాక మీకు బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష గురించి ఎలాంటి సందేహాలు ఉండవు. ఈరోజు మనం జస్ట్ పైన వార్తలు అయితే తెలుసుకోవట్లేదు. మొత్తం ఏ టు జెడ్ ఏం జరుగుతుంది, లోపల ఎలా ఉంటుంది, అగ్ని పరీక్ష ఎలా ఉంటుంది, సో ఇవన్నీ తెలుసుకోబోతున్నాం. అంటే ఎవరెవరు, అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళు ఆల్మోస్ట్ 20-25 డేస్ ఇదైతే ఉంటుందంట, ఏది అగ్ని పరీక్ష సీజన్ 2. సో వాళ్ళని ఎలా ఫిల్టర్ చేస్తారు, ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోని చివరి వరకు చూడండి. సో రీసెంట్గా రిలీజ్ అయిన బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష ప్రోమో అయితే చూసేసే ఉంటారు అందరు ఆల్మోస్ట్. అందులో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ అయితే ఉన్నాడు. సో వీడియో మొత్తం ఆయనే ఉన్నాడు అనమాట. కళ్యాణ్ ప్రోమోలో చెప్పిన ప్రతి మాట వెనుక చాలా అర్థం ఉంది. అతను ఒక సాధారణమైన వ్యక్తిగా హౌస్లోకి వచ్చి అడ్డంకులు దాటుకొని జనాల మనుషులను గెలుచుకొని చివరికి ఆ మెగా ట్రోఫీని అందుకున్నాడు కళ్యాణ్. ప్రతి కామన్ మ్యాన్ వెనుక ఒక అగ్ని పరీక్ష ఉంటుంది. సో అతను కూడా అగ్ని పరీక్షను దాటుకొని విన్నర్ అయ్యి సో ఈ ప్రోమోలు అయితే కనిపించాడన్నమాట. ఫైనల్గా గత సీజన్లో కామన్ మ్యాన్ కేటగిరీ కింద వచ్చిన కంటెస్టెంట్ మొత్తము బిగ్ బాస్ని ఎలా మార్చేశారో మీరు ఒకసారి ఆలోచించండి. ప్రశాంత్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, వీళ్ళంతా సామాన్యులుగా వచ్చి స్టార్ సెలబ్రిటీలకు చుక్కలు చూపించారు. అందుకే ఈసారి బిగ్ బాస్ టీం వాళ్ళు కామన్ మ్యాన్స్ కాన్సెప్ట్ మరింత సీరియస్గా తీసుకున్నారంట. అంటే కేవలం సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారనో, లేదా వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వచ్చి వైరల్ అయ్యారనో కాదు. ఈసారి కొంచెం ఫిల్టర్ చేసి మరీ హౌస్లోకి తీసుకుంటున్నారంట. అసలు ఈ బిగ్ బాస్ టీం వాళ్ళు అగ్ని పరీక్ష కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? సాధారణంగా గ్రాండ్ లాంచ్ రోజే 15-20 మందిని హౌస్లోకి పంపించేవారు. ఈ అగ్ని పరీక్ష వల్ల 3 కారణాలు అయితే ఉన్నాయి. సో హైప్ క్రియేట్ అవుతుంది ఒకటి. రెండోది, ఆడియన్స్కి కామన్ మ్యాన్స్తో ముందే బాండింగ్ ఏర్పడేలా ఉంటుంది. అంటే వాళ్ళు సడన్గా లోపలికి వచ్చేసి వీళ్ళెవరు, వీళ్ళు కొత్తగా చూస్తున్నాం అనేసి అదేం లేకోకుండా ముందే వాళ్ళని ఒక అలవాటు చేస్తారన్నమాట. సో ఇతను ఉంటాడు, ఇతను ఇలా ఉంటాడు, ఇతని బిహేవియర్ ఇది, ఇతని యాటిట్యూడ్ ఇది, సో ఇతను ఇలా మాట్లాడతాడు, ఇదంతా ముందే ఆడియన్స్ చూస్తారు. కాబట్టి సో సీజన్లో వాళ్ళకి కొంచెం సపోర్ట్ కానీ లేదంటే అలవాటు అవుతుంది, ఇంకా హైప్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు బయట వాళ్ళు కదా, అంటే వీళ్ళు ఏం సెలబ్రిటీలు కాదు కాబట్టి కొంచెం హైప్ క్రియేట్ అవుతుంది. వీళ్ళు కామన్ మ్యాన్స్ కాబట్టి ఎలా పర్ఫామ్ చేస్తారు, సో వీళ్ళకి సపోర్ట్ చేయాలా వద్దా అనేసి ముందే తెలిసిపోతుంది. సో ఒక హైప్ క్రియేట్ అవ్వడానికి ఇదన్నమాట. నెంబర్ 3 ఏంటంటే నకిలీ కంటెస్ట్లని ముందే ఫిల్టర్ చేసేస్తారు. సో అంటే మామూలుగా దాదాపు చాలామంది అప్లై చేస్తారు కదా, దాంట్లో వాళ్ళకి ఎవరు తీసుకోవాలా ఏంటి అనేసి ఇదంతా బ్యాక్గ్రౌండ్లో ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. దాన్ని వీళ్ళు ఎందుకని షోగా పెట్టకూడదు అనేసి అగ్ని పరీక్ష స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ రీజన్స్ అన్నమాట దీని గురించి. సో బిగ్ బాస్ మెయిన్ షో సెప్టెంబర్ 2వ వారంలో అయితే స్టార్ట్ అవుతుందనేసి కొన్ని రూమర్స్ ఉన్నాయి. రూమర్స్ అయితే కాదు, కన్ఫర్మ్ ఆల్మోస్ట్ వార్తలు అయితే వస్తున్నాయి ఇది ఇంకా స్టార్ట్ అవుతుందనేసి. అయితే ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ వరకు ఈ గ్యాప్ అయితే ఉంటుంది కదా, ఈ గ్యాప్ని వీళ్ళు వ్యూవర్షిప్గా మార్చుకోవడానికి అగ్ని పరీక్ష పక్కా బిజినెస్ మోడల్. ఇంతకుముందు జనాలు ఏమనుకునే వాళ్ళు అంటే అగ్ని పరీక్ష రాకముందు వీళ్ళు కామన్ మ్యానా లేదా పేడ్ ఆర్టిస్టులా అనేసి ఒక డౌట్ ఉండేది, అనుమానాలు ఉండేవి వాళ్ళకి. ఈ అగ్ని పరీక్ష వల్ల వాళ్ళకి అనుమానాలు ఏమి ఉండవు. సో వీళ్ళు సెలబ్రిటీస్, వీళ్ళు కామన్ మ్యాన్స్ అనేసి వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. దానివల్లనే ఈ అగ్ని పరీక్ష అనేది స్టార్ట్ అవుతుంది. అంటే లాస్ట్ సీజన్ కూడా సేమ్ ఇదే, ఇప్పుడు కూడా సీజన్ 2 అయితే సేమ్. సో తెలుగు స్టేట్స్ నుంచి వేలాది మంది, అంటే దాదాపు ఈసారి 20-30 వేల మంది అప్లై చేశారంట. సో వాళ్ళందరినీ డిజిటల్ వీడియోలు లేదా పర్సనల్ ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్, ఇలా చాలా కఠినమైన ఫిల్టర్స్ అయితే చేసి దాన్ని దాటిన తర్వాతే అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి అయితే కొందరిని పంపిస్తారు. అంటే వాళ్ళల్లో కూడా 15 మెంబర్స్ మాత్రమే వాళ్ళు స్టేజ్ మీదకి పంపిస్తారు. సో ఆ 15 మెంబర్స్లో వాళ్ళు ఫిల్టర్ చేసేది 5 మెంబర్స్. సో 5 మంది వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారనమాట. సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్లు ఉంటారు, ఆర్మీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు, సామాన్య రైతు కుటుంబాల వాళ్ళు ఉంటారు, సోషల్ వర్కర్లు ఉంటారు. సో ఇలా కొన్ని లీక్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్ వీళ్ళు కవర్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి, అంటే ఎవరు రచ్చ పెట్టుకుంటారు, ఎవరు
ఎవరు ఎలా మాట్లాడతారు, ఎవరు యాటిట్యూడ్ చూపిస్తారు, సో ఇవన్నీ వాళ్ళు ఫిల్టర్ చేసి వాళ్ళు లోపల ఉండగలుగుతారా లేదా అనేసి ఒక 5 మందిని తీసుకొని లోపలికి అయితే పంపిస్తారు బిగ్ బాస్ హౌస్లోకి. సో సోషల్ మీడియాలో ఇప్పటికే కొంతమంది పేర్లు అయితే విపరీతంగా ప్రచారం అయితే అవుతున్నాయి. ఇక్కడ కొన్ని మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఆడిషన్స్కి రావడం వేరు, అగ్ని పరీక్షలో నిలబడడం వేరు. ఇక్కడ మేకర్స్ ఒక ప్రైవేట్ బూట్ క్యాంప్ లేదా ఒక స్పెషల్ హౌస్ని క్రియేట్ చేస్తారు. ఆ లోపల వీళ్ళకు పెట్టే మానసిక పరీక్షలు ఏ రేంజ్లో ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి. కామన్ మ్యాన్స్ని జడ్జ్ చేయడానికి వచ్చేది లాస్ట్ సీజన్ వాళ్ళే అని అంటున్నారు. అంటే నవదీప్, అభిజిత్ వీళ్ళే అనుకుంటున్నారు. కానీ కొన్ని నేమ్స్ కూడా బయట ఉన్నాయి. శివాజీ గారు వస్తారనేసి, శోభా శెట్టి, అమర్దీప్ ఇలా కొంతమంది వస్తారనేసి కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా ఇది కన్ఫర్మ్ అయితే కాల. మనకి ఫస్ట్ ప్రోమో వచ్చేంత వరకు ఇవన్నీ మనకి కన్ఫర్మ్ కానట్టే, ఇవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే. సో ఈ జడ్జెస్ ఎలా ఉంటారంటే వీళ్ళు నార్మల్గా అంటే మంచి మాటలే మాట్లాడరు. కామన్ మ్యాన్స్ యొక్క ఈగోని దెబ్బతీస్తాయి అన్నమాట వాళ్ళ మాటలు. వాళ్ళ మైనస్ పాయింట్స్ని టార్గెట్ చేస్తారు. కెమెరా ముందే వాళ్ళు కోపాన్ని ఆపుకోలేరా లేదా అనేసి వాళ్ళు ప్రతి ఒక్క పాయింట్ గమనిస్తారనమాట. అలాంటప్పుడే కదా బిగ్ బాస్ హౌస్లోకి వాళ్ళని పంపించాలా వద్దనేసి డిసైడ్ చేయాలి. సో ఈ విషయాల్లో వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళని అంటే వీళ్ళు కావాలని వాళ్ళని ఏం తిట్టరు. సో షో కోసం వాళ్ళు కొన్ని చేయాల్సి వస్తుంది. వాళ్ళేం కావాలనే ఒకరి మీద టార్గెట్ పెట్టి అదేం జరగదు. బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు తట్టుకొని ఉంటారా లేదా, లేదంటే మళ్ళీ ఇదంతా లేదంటే వాళ్ళు మళ్ళీ లోపలికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వచ్చేసారంటే ఊరికే రేటింగ్ ఇదంతా మళ్ళీ తలగా నొప్పి అనేసి మొత్తం వాళ్ళు ఫిల్టర్ చేసి వాళ్ళు ఉండగలుగుతారా లేదనేసి మొత్తం ముందే చూసుకొని లోపలికి పంపిస్తారనమాట. మామూలుగా మెయిన్ బిగ్ బాస్ హౌస్లో అయితే లగ్జరీ బెడ్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, తర్వాత గార్డెన్ ఏరియా ఇవన్నీ ఉంటాయి, అంటే లగ్జరీగా ఉంటాయి. కానీ ఈ అగ్ని పరీక్ష జరిగే ముందు మాత్రము అంటే ఆ ప్లేస్లో ఇలాంటివి ఉండవు, ఎలాంటి లగ్జరీ లేకోకుండా ఉంటుంది. తిండి తక్కువ, నిద్ర తక్కువ, ఫిజికల్ అండ్ మెంటల్ టాస్క్లు అయితే ఉంటాయి. ఇవన్నీ తట్టుకొని వాళ్ళు ఉన్నారా లేదా అనేసే ఈ అగ్ని పరీక్ష అనమాట. అంతే కదా, మనిషి కోపం వచ్చినప్పుడు, ఆకలి వేసినప్పుడు, నిద్ర లేనప్పుడు అతని అసలు నిజ స్వరం బయటపడుతుంది. బిగ్ బాస్ టీమ్ ప్లాన్ కూడా ఇదే. 24 hours నిరంతరంగా ఒత్తిడి పెట్టినప్పుడు లోపల వాళ్ళు ఫిట్గా ఉన్న వాళ్ళ నిజ స్వరూపం అయితే బయటపడుతుంది. సో అప్పుడే వీళ్ళు ఫిట్గా ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అయితే పంపిస్తారు. ఈ అగ్ని పరీక్ష దాటుకొని వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినారంటే అక్కడ సెలబ్రిటీలు ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా భయపడాల్సిందే. ఎందుకంటే ఈ కామన్ మెన్స్ వాళ్ళు బయట అగ్నిలో బాగా గాలి ఇనుములా తయారై బయటకు వస్తారనమాట, లోపలికి వస్తారు. అంతేకాకుండా ఆడియన్స్లో వాళ్ళకి ముందే ఒక గుర్తింపు, ఒక సపోర్ట్ అయితే క్రియేట్ అయింటుంది. సో అందుకు ఈ కామనర్స్ని చూసి వాళ్ళు ఆ సెలబ్రిటీస్ కూడా కొంచెం భయపడతారనమాట. సో లాస్ట్ సీజన్లో కూడా దాదాపు కొన్ని అలా జరిగాయి. సో ఈ సీజన్లో కూడా ఆల్మోస్ట్ అదే జరుగుతుంది, చూద్దాం. ఇంకోటి ఏంటంటే అగ్ని పరీక్షలో జడ్జెస్ ఫిల్టర్ చేసినప్పటికీ ఫైనల్గా మెయిన్ హౌస్ డోర్ తెరుచుకునేది మాత్రం ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే. కానీ ఈసారి ఓటింగ్ పద్ధతి డిఫరెంట్గా ఉండబోతుందంట. అంటే కొన్ని మార్పులు చేర్పులు చేశారంట. ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఈ ఏజెన్సీలు, ఈ ఫేక్ ఓటింగ్, ఇంకా సోషల్ మీడియాలో పెయిడ్ ట్రెండింగ్ అయితే స్టార్ట్ అయిందంట. అంటే నడిపే వాళ్ళు మొత్తము కొన్ని ఆరోపణలు అయితే బయటకు వచ్చాయంట. అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఓట్లు వేసింటారు కదా, ఇవన్నీ ఫేక్ ఓట్లు, వాళ్ళు కావాలనే ఓట్లు వేయించుకున్నారు. సో ఈ టీమ్స్ సపరేట్ ఏజెన్సీస్ ఉన్నాయేసి ఇలాంటి రూమర్స్ అన్నీ వస్తాయి. ఆర్గానిక్గా వచ్చే ఓట్లను మాత్రమే వాళ్ళు చెక్ చేసి మరీ లోపలికి పంపించడం జరుగుతుంది. లాస్ట్ టైం లాగా ఈ ఏజెన్సీస్ ఇవన్నీ వర్కౌట్ అవ్వడం కష్టం ఈసారి. ఇంకా ఈ అగ్ని పరీక్షలో ఆల్మోస్ట్ యాంకర్ వచ్చేసి మన శ్రీముఖి గారే. ఆవిడుంటేనే ఆ షోకి కిక్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆవిడ కన్ఫామ్ అనమాట. ఇంకా నెక్స్ట్ మన బిగ్ బాస్ సీజన్ 10 నాగార్జున గారు అయితే ఈయననే మన హోస్ట్. ఇది కూడా కన్ఫామే, ఎందుకంటే లాస్ట్ టైం ఒక చిన్న ప్రోమో వచ్చింది కదా, అందులోనే మన నాగార్జున గారు కన్ఫామ్ అనేసి. ఈయన వచ్చేసి అగ్ని పరీక్ష లాస్ట్ రోజు అయితే ఎంట్రీ ఇస్తాడు. సో కొత్త లుక్స్తో ప్రతి ఇయర్ ఏదో ఒక కొత్త లుక్తో బయటకు వస్తూనే ఉంటాడు, అంటే షోకి వస్తూనే ఉంటాడు. సో ఈసారి కూడా కొత్త లుక్తోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చూద్దాం ఈయన ఎంట్రీ ఎలా ఉంటబోతుందో. సో ఇంకోటి ఏంటంటే ఈ అగ్ని పరీక్షలో వాళ్ళు 5 మెంబర్స్నే కదా పంపించేది. కొంతమందిని బయట హోల్లో పెట్టేసి మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి పంపించే అవకాశం కూడా చాలా ఉన్నాయి. లాస్ట్ సీజన్లో కూడా కొంతమందిని అలానే పంపించాడు. సో ఈసారి కూడా ఆ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేసి వీళ్ళని కూడా కొంతమందిని పంపించే అవకాశం అయితే ఉంది. సో ఈసారి బిగ్ బాస్ సీజన్ 10 ట్రోఫీ ఎవరికి సొంతమవుతుంది అంటే సెలబ్రిటీకా లేదా లేక కామనర్స్కా? సో మీరు కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే లాస్ట్ టైము ఒక కామనరే విన్ అయ్యాడు. సో ఈసారి ఎలా ఉండబోతుంది మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి. సో ఇదన్నమాట బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష. మనకు తెలిసిన విషయాలు అయితే ఆగస్టు 15 నుంచి రోజు ఒక ఎపిసోడ్ అయితే వస్తుంది హాట్స్టార్లో.
సో ఆ రోజు నుంచి మనం డైలీ ఒక వీడియో చేద్దాం. ఆ అనాలిసిస్ ఎలా ఉండబోతుంది, తర్వాత ప్రోమోస్ ఏమైనా రిలీజ్ అయితే వాటి గురించి, ఇంకా షో అయిపోయిన తర్వాత దాని రివ్యూలు, అవన్నీ మనం ఆ రోజు ప్రతిరోజు ప్రతి వీడియో మీ ముందుకైతే తీసుకొని వస్తాను. సో మీరు కొంచెం సపోర్ట్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు వస్తాయి. ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే కొద్దీ మనకి కొంచెం రీచ్ వచ్చిందంటే కనుక ఇంకా మనకి ప్లస్ అన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఇంకో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.